మైథిలి ఠాకూర్ జూలై 25, 2000 సంవత్సరంన బీహార్లోని మధుబని జిల్లాలోని బేనీపట్టిలో సాంస్కృతికంగా సంపన్నమైన మిథిలా ప్రాంతంలో జన్మించారు. ఆమె కుటుంబం వారి సాంస్కృతిక మూలాల పట్ల కలిగి ఉన్న గర్వాన్ని ప్రతిబింబిస్తూ మైథిలి భాష ఆధారంగా ఆమెకు మైథిలి అని పేరు అయితే పెట్టారు. ఆమె తండ్రి పండిట్ రమేష్ ఠాకూర్ శిక్షణ పొందిన శాస్త్రీయ సంగీతకారుడు. అతను చాలా చిన్న వయసులోనే ఆమెకు సంగీతం నేర్పించడం ప్రారంభించారు. ఆమె 4 సంవత్సరాల వయసులోనే భారతీయ శాస్త్రీయ సంగీతం, భజనలు మరియు జానపద పాటలను నేర్చుకోవడం ప్రారంభించింది. మైథిలి ఠాకూర్ గురించి ఇంట్రెస్టింగ్కరమైనటువంటి ఒక 15 ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. మైథిలి ఠాకూర్ ఎవరు? మైథిలి ఠాకూర్ ఒక ప్రఖ్యాత భారతీయ జానపద మరియు శాస్త్రీయ గాయని మరియు బీహార్కు చెందిన రాజకీయ నాయకురాలు. రెండవ క్వశ్చన్, మైథిలి ఠాకూర్ ఎప్పుడు జన్మించింది? ఆమె జూలై 25, 2000 సంవత్సరంలో జన్మించింది. మూడవ ప్రశ్న, మైథిలి ఠాకూర్ ఏ ఏ భాషల్లో పాడతారు? హిందీ, మైథిలి, భోజ్పురి, అవధి, మగాహి మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ఆమె పాడతారు. మైథిలి ఠాకూర్ ఎలా కీర్తిని పొందింది? నాలుగవ ప్రశ్న, సరెగమప, లిటిల్ ఛాంప్స్ మరియు ది రైజింగ్ స్టార్ వంటి రియాలిటీ షోల ద్వారా ఆమెకు ప్రజాదరణ అయితే రావడం జరిగింది. ఐదవ ప్రశ్న, మైథిలి ఠాకూర్ ఇటీవలి కెరీర్ అప్డేట్ గురించి ఏమిటి అని చెప్పేసి అడిగారు. 2025లో మైథిలి భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి బీహార్లోని అలీనగర్ నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేసి గెలిచింది. ఆరవ ప్రశ్న, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మైథిలి ఠాకూర్ గెలిచారా? అవును, గెలిచారు. ఆమె అలీనగర్ సీట్ను గణనీయమైన మెజారిటీతో గెలుచుకుంది. బీహార్లో అతి చిన్న వయసురాలైనటువంటి ఎమ్మెల్యే కూడా మైథిలి ఠాకూర్. ఏడవ ప్రశ్న, మైథిలి ఠాకూర్ సంగీతానికి చేసినటువంటి కృషి ఏమిటి? ఆమె భారతదేశం అంతటా హృదయపూర్వకమైనటువంటి గానంతో సాంప్రదాయ జానపద సంగీతం మరియు భక్తి పాటలను ప్రాచుర్యంలోకి అయితే తీసుకురావడం జరిగింది. ఎనిమిదవ ప్రశ్న, మైథిలి ఠాకూర్కు ఏమైనా అవార్డులు వచ్చాయా? అవును, వచ్చాయి. ఆమెకు 2024లో కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్గా నేషనల్ క్రియేటర్స్ అవార్డు అయితే రావడం జరిగింది. తొమ్మిదవ ప్రశ్న, మైథిలి ఠాకూర్ విద్యా నేపథ్యం ఏమిటి? ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైతే అయింది. 10వ ప్రశ్న, మైథిలి ఠాకూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందా? అవును, ఉంటుంది. ఆమె అభిమానులతో సన్నిహితంగా ఉంటుంది మరియు సంగీతం మరియు నవీకరణలతో పంచుకోవడంలో బలమైన సోషల్ మీడియాకు ఆమెకు మంచి ఫాలోవర్స్ కూడా కలిగి ఉన్నారు. 11వ ప్రశ్న, రాజకీయ నాయకురాలుగా మైథిలి ఠాకూర్ దార్శనికత ఏమిటి? ఆమె తన సమాజానికి సేవ చేయడం, బీహార్ సంస్కృతిని ప్రోత్సహించడం మరియు తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా అయితే పెట్టుకుంది. 12వ ప్రశ్న, మైథిలి ఠాకూర్ అంతర్జాతీయంగా ప్రదర్శన అయితే ఇచ్చిందా? అవును, ఇచ్చింది. ఆమె భారతీయ జానపద సంగీతాన్ని ప్రదర్శించే వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శన అయితే ఇవ్వడం జరిగింది. 13వ ప్రశ్న, మైథిలి ఠాకూర్ కుటుంబం గురించి చెప్పండి. ఆమె బీహార్లోని మధుబనికి చెందినటువంటి అమ్మాయి. ఆమె సంగీత వృత్తికి మద్దతు ఇచ్చే ఒక కుటుంబం కూడా ఉంది. తన తండ్రి కూడా మంచి సంగీత కళాకారుడు. 14వ ప్రశ్న, మైథిలి ఠాకూర్ ఏమైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుందా? అవును, పాల్గొంటూ ఉంటుంది. ఆమె సంగీతం మరియు రాజకీయాల ద్వారా సాంస్కృతిక పరిరక్షణ మరియు యువత సాధికారత కోసం వాదిస్తూ ఉంటుంది. 15వ ప్రశ్న, మైథిలి ఠాకూర్ ఇటీవల జనాదరణ పొందిన కొన్ని పాటలు ఏమిటి? ఈమె ఇటీవలి హిట్లలో అవధ్ మే రామ్ హై అంటూ, నమామి శమీషాన్ నిర్వాణ్ రూపం అంటూ భక్తి రస క్లాసిక్లు అయితే పాడుతూ ఉంది.